ఏకాదశ్యాం ఉపోష్యైవ ద్వాదశ్యాం పక్షయోరపి వాసుదేవం సముద్దిశ్య బ్రాహ్మణాన్ భోజయేన్నరః సప్తజన్మకృతం పాపం తక్షణాదేవ నశ్యతి. కృష్ణపక్షంలో కానీ శుక్లపక్షంలో కానీ ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి. అది శుక్లపక్షం అవ్వచ్చు, కృష్ణపక్షం అవ్వచ్చు. ఉపవాసం అయిపోయాక ద్వాదశి నాడు వాసుదేవుణ్ణి పూజించి ఎవరైనా జ్ఞానం కలిగిన వాళ్ళకి ఇంత ఆహారం పెట్టాలి. వాళ్ళకి పెట్టాక తాము తినాలి. ఎవరూ దొరకకపోతే అప్పుడు ఒక వ్యక్తికి అన్నదానం చేయాలనుకుంటున్నాను, లేక ధనదానం చేయాలనుకుంటున్నాను అని ఆ వ్యక్తిని ఎవరినో మీకు తోచిన వాడి మనసులో తెలుసుకుని, ఎందుకంటే ఒక్కోసారి ఏకాదశి అయ్యాక ద్వాదశి గడిలో ఎవరికి పెడదామన్నా దొరకలేదండి, సరైన వాడు దొరకలేదు, మీకు నచ్చిన వాడు దొరకలేదు. అప్పుడు ఆ వ్యక్తి కోసం కొంత డబ్బో స్వయం పాకమో ఓ చోట పెట్టి నాకు అవకాశం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఇస్తున్నానని మనసులో అనుకుని ఆ తర్వాత ఏం చేయాలి? భోజనం చేయాలి ద్వాదశి గడియల్లో. అలా చేస్తే 7 జన్మల మహాపాపములు తొలగిపోతాయి. అందుకనే కదా అంబరీషుడు మహానుభావుడు ఈ ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి గడియల్లో దుర్వాసుడికి అన్నం పెట్టి ఆ దుర్వాసుడికి గందరగోళం చేస్తే ఆయన వచ్చేదాకా మంచినీళ్ళు మాత్రమే తాగివ్వండి, దానాలు చేసి శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళాడు. కాబట్టి ఏకాదశి వ్రతం అత్యద్భుతమైనది. ఎంతెందుకు, ఏకాదశి అనే శబ్దమును విన్నంత మాత్రం చేతనే యమకింకరులు ఉడిగిపోతారట. ఏకాదశి అను శబ్దం బాకర్నించినను చాలు అత్యంత భయ వ్యాకులిత చిత్తులగుతును ఆ కడకును రాకయుందు రంతకుని బుద్ధులు అన్నారు. ఏకాదశి నాడు ఎవరైనా ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం ఉన్నవాడిని చూచి అమ్మో వీడు ఏకాదశి ఉపవాసం ఉన్నాడు, ఏకాదశి వ్రతం చేస్తున్నాడు, ఏకాదశి నాడు పూజిస్తున్నాడు, కాబట్టి ఏకాదశి అనే శబ్దం మనకి భయంకరమైనది అని ఆ శబ్దం వినడానికి వణిగిపోయి యమకింకరులు అక్కడికి రారు. అందువల్ల ఏకాదశి వ్రతం చేసిన వాడి దగ్గరికి రావడానికి యమకింకరులు కూడా వణిగిపోతారు. యమకింకరుల యొక్క భయం తొలగాలంటే ఏకాదశి వ్రతం చాలా గొప్పది. ఒకవేళ వార్ధక్యం వచ్చిందండి, కొంతమందికి 70 ఏళ్ళు దాటే ఉపవాసం మాట వరసకు కూడా ఉండలేరు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి, ఉంటే మంచిదే. కానీ వయస్సు మీరింది, తినకపోతే చచ్చే పరిస్థితి వచ్చింది. మరి కొంతమందికి షుగరు, కొంతమందికి బీపీలు, ఏదో కారణము చేత శరీరము పూర్వము వలె ఉపవాసం ఉండడానికి సహకరించడం లేదు. అప్పుడు ఏం చేయాలి? ఆ రోజు పదే పదే ఏకాదశి 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 అని స్మరించాలట. పదే పదే ఏకాదశి 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 అని స్మరిస్తే ఏకాదశి నాడు సంపూర్ణముగా ఉపవాసం ఉండి ద్వాదశి గడియలలో దానము చేసిన ఫలితం పొందుతారు. ఇది సులభోపాయం. అందుకని శబ్దోచ్చారణ కూడా అంత గొప్పదన్నారు. శబ్దాన్ని పదే పదే ఉచ్చరించేవారు. అందుకని పూర్వకాలంలో వెళ్ళగానే ఏకాదశి 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 అనేవారు. మరి ఏకాదశి అనకండి, ఏకాదశి అనలేక ఏకాశి ఏకాశి అంటాం. ఏకాశి అంటే ఒక్క ఆశ కలిగింది. ఆశ ఏకాశి అని పాటలేదు, అసలు మనకి ఏకాశ లేదు, 10 ఆశలు లేవు. ఏకాదశి అనాలి. ఏమనాలి? పూర్తిగా పలకాలి. లేకపోతే ప్రయోజనం లేదు సరి కదా, ఒక ఆశ పట్టుకుంటుంది. ఏకాశి అన్నం అంటే రాకాశి పట్టుకుంటుంది. చుట్టుకుంటే ఆ పాపములు ఎలా తొలగించుకోవాలి? ఇందాక చెప్పానే అసంగ సంగతోషం ఇటువంటిది. దానికి ఒక మంచి మార్గం చెప్పారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనం తెలుసో తెలియకో ఒక వ్యక్తి తప్పు చేశాడు, వాడు దుర్మార్గుడు, వాడు దుష్టుడు అని రోజు వాడి మీద అభాండం వేసి దుష్ప్రచారం చేశాం. అది ఒక భయంకర పాపం అయి కూర్చుంది. పైనకి వెళ్ళాక మనకు ఆ పాపాలన్నీ యముడి ద్వారా అనుభవించాల్సిన కర్మ పట్టింది. అప్పుడు ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం ఏమిటి? ద్వాదశ్యాంతు ద్విజస్నాత్వా విష్ణుముద్దిశ్య భక్తితః బ్రాహ్మణాయ వినీతాయ దద్యాదన్నం సమాహితః సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకం సగచ్చతి. విష్ణువునకు ద్వాదశి అంటే చాలా ఇష్టం. అందువల్ల ద్వాదశి నాడు తెల్లవారుజామున లేవాలి, భక్తితో పవిత్ర స్నానం చేయాలి. నదీ స్నానం కుదిరితే ఇంకా మంచిది, కుదరకపోతే సముద్ర స్నానం, ఏది కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయండి. ఇంటిలో స్నానం చేసేవాడు అవకాశం ఉంటే చేసే స్నానపు నీళ్లలో స్నానం చేయడానికి ఏ బకెట్లోనూ నీళ్లు పెట్టుకున్నారుగా, ఆ బకెట్ నీళ్లలో కొద్దిగా ఆవు పేడ, గోమూత్రము, గోవు యొక్క పాలు పోయండి. అప్పుడు అది గంగా, యమున, నర్మదా జలముల యొక్క సంగమం అవుతుంది. ఆ నీళ్లతో స్నానం చేసి ఆ తర్వాత భక్తితో విష్ణువుని పూజించాలి. విష్ణు పూజ అయ్యాక ఓ బ్రాహ్మణోత్తముడిని ఎవరినైనా మనకి తోచిన వాడిని పిలిపించుకుని లేదా వారి దగ్గరికి మనం వెళ్ళి ఆయనకి అన్నదానము కానీ ఈ స్వయంపాకాదులు కానీ ఏదన్నా ధనం కానీ దానం చేస్తే, ఇందాక చెప్పాను కదా, ఈ అభాండములు వేయడం ద్వారా ఆర్జించుకున్న భయంకరమైన పాపముల రాసులన్నీ సర్వనాశనం అయిపోతాయి. సర్వపాప వినిర్ముక్తుడైపోతాడు వాడు. అనంతరం విష్ణులోకం సగచ్చతి, వైకుంఠానికి వెడతాడు. ఎంత సులభ ప్రాయశ్చిత్తం. కానీ చేశాక మళ్ళీ ఇలా పని చేయకూడదు. ఒకసారి ప్రాయశ్చిత్తం అయిపోయాక మళ్ళీ అభాండాలు వేయడం మొదలెట్టకూడదు. ఎందుకని పదే పదే ఇలా పాపములు చేస్తే అప్పుడు